తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీల అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. 5 పథకాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించేందుకు మార్గదర్శకాలు సిద్ధం చేసింది. రేషన్ కార్డులు లేని వారి నుంచి సమాచారం సేకరిస్తుంది. ప్రజలు ఒక్కో పథకానికి ఒక్కొక్కటి చొప్పున వేరువేరుగా దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్నిటికీ కలిపి ఒకే దరఖాస్తు తీసుకోవాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో 5టిని తొలి విడత ప్రజాపాలనలో అమలు చేయాలని నిర్ణయించారు. అర్హులైన లబ్ధిదారులకు దశల వారీగా నిర్ణీత కాల వ్యవధిలో సామాజిక భద్రత కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, 6 గ్యారెంటీలు అమలు చేయడానికి 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన నిర్వహించాలని నిర్ణయించారు. మొదటి ప్రజాపాలన కార్యక్రమం 28 నుంచి ప్రారంభం కాబోతుంది. జనవరి 6వ తేదీ వరకు మొత్తం 8 పని దినాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామ పంచాయతీల్లో, పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపల్ వార్డులో 5 పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు రేషన్ కార్డును ప్రతిపాదికగా తీసుకుంటారు. రేషన్ కార్డు ఉంటే ఆ వివరాలను దరఖాస్తులో పొందుపరచాలి. లేనివారు ఆ విషయాన్నే దరఖాస్తులో రాస్తే దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని రేషన్ కార్డు కూడా జారీ చేస్తారు. ఈ దరఖాస్తును కూడా రాష్ట్ర స్థాయిలో రూపొందించి జిల్లా కలెక్టర్లకు పంపిస్తారు. ఈ నెల 28వ తేదీ నుంచి 5 పథకాలకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అవి: మహాలక్ష్మి, మహిళలకు నెలకు 2500 నగదు బదిలీ; గృహజ్యోతి, 500కే గ్యాస్ సిలిండర్; ఇందిరమ్మ ఇల్లు, ప్రతి లబ్ధిదారునికి 5 లక్షలు; చేయూత, నెలకు 4000 పింఛను; రైతు భరోసా, ఎకరానికి ఏడాదికి 15,000. పథకాల అమలు దిశగా కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించటానికి ముందు రోజు ఆ గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు పరిధిలో దండోరా వేయించి ప్రచారం నిర్వహించాలి. అలాగే మహిళల కోసం ప్రకటించిన పథకాలే ఎక్కువ ఉండడంతో వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దరఖాస్తులు స్వీకరించడానికి మహిళలకు కనీసం 2 కౌంటర్లు, పురుషులకు 1 కౌంటర్ ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రజాపాలన ఈ నెల 28వ తేదీ నుంచి మొదలవుతుండగా 27వ తేదీ నాటికి జిల్లా, డివిజన్ స్థాయి సమావేశాలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. జిల్లా స్థాయిలో నిర్వహించే సమావేశాలు ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ నిర్వహిస్తారు. ఆదివారం ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ఛార్జ్ మంత్రులను కూడా నియమించారు. వీరి అధ్యక్షతన 27 లోపు జిల్లా స్థాయిలో సమావేశాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. నియోజకవర్గ స్థాయిలో నోడల్ ఆఫీసర్ను నియమించి వారితో కార్యక్రమ పర్యవేక్షణ చేయించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. కౌంటర్లలో సిబ్బంది దరఖాస్తు స్వీకరించడానికి ముందు అన్ని వివరాలు ఉన్నాయో లేదో పరిశీలించాలని, ఆధార్, తెల్ల రేషన్ కార్డు వంటి వాటి వివరాలన్నీ వాటిలో ఉండేలా చూడాలని సూచించారు. దరఖాస్తు స్వీకరించాక వారికి తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని ముఖ్యమంత్రి